హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? తమ్మునీల్ అయితే చూసేసే ఉంటారండి. తోటకూర పులుసు అండి. తోటకూర నువ్వులు వేసి పులుసు చేస్తున్నాను ఈరోజు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసండి. ముందైతే నువ్వులు వేసుకుని అయితే వేయించుకోవాలండి దోరగా వచ్చే వరకు. నాకైతే పులుసులు అయితే చాలా ఇష్టం. అమ్మ అయితే నువ్వులు వేసి చాలా వరకు అయితే చాలా ఐటమ్స్ చేస్తుంది. మీకు నువ్వులతో ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేనైతే సెండ్ చేస్తాను మీకు. అలాంటి వీడియోస్ కూడా చేపిస్తాను అమ్మ చేత. అయితే అమ్మ అయితే నువ్వులైతే ఆడేసుకుంది. ఫస్ట్ నువ్వులైతే ఆడేసుకొని చింతపండు కూడా నానబెట్టుకుని అయితే పక్కన ఉంచేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే మసాలా వచ్చేసరికి పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ పేస్ట్ అండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాలండి బాగా. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుని అయితే వేయించుకోవాలి. అది కొంచెం వేయించుకున్నాక వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లి రబ్బలు అయితే బాగా వేయించుకోండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకున్నాను, ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. అది కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని అయితే వేయించేసుకోవాలండి. అది కొంచెం బాగా వేగాక బాగా వేయించేసుకోండి. మసాలా ఎప్పుడు మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వేగేటప్పుడే నేనైతే ఉప్పు అయితే వేసేస్తాను. ఉప్పు వేయడం వల్ల అయితే త్వరగా వేగిపోతుంది. ఆ ఉప్పు కూడా దానికి చక్కగా పడుతుంది. చూసారా మసాలా ఎలా వేగిందో? వేగాక కారం అయితే వేసుకోండి. మీకు సరిపడ కారం అయితే వేసుకుని అయితే వేయించేసుకోండి ఒకసారి. అలా అయితే అటు ఇటు కలిపేసుకుని వేయించేసుకున్నాక, అలాగే మనం శుభ్రంగా కడిగిన తోటకూర ముక్కలండి, తోటకూర ముక్కలు కూడా వేసుకోండి. తోటకూర ఆకు ముక్కలు కలిపి అన్నీ వేసేసుకుని ఒక 20 నిమిషాలన్న దగ్గరికి అయిపోయే వరకు మగ్గిచ్చేసుకోండి. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అయితే వస్తుందండి తోటకూర పులుసు. ఆకు ఎంత బాగా మగ్గిపోతే అంత బాగుంటుంది. పచ్చి పచ్చిగా వేసేసుకున్నారనుకో అస్సలు టేస్ట్ ఉండదు, అస్సలు బాగోదు. బాగా మగ్గిపోయాక చింతపండు రసం కూడా వేసుకోండి. మీకు ఎంత పులుసు కావాలో అంత చేసుకోండి. నేనైతే ఈ దాకా నిండా అయితే పులుసు పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా చిక్కగా వేసుకొని, మీకు పలుచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, పలుచగా అయిపోతుంది. ఇలా అయితే చింతపండు పులుసు అయితే వేసుకొని అటు ఇటు కలిపేసుకుని అయితే మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలన్నా బాగా మగ్గిపోవాలండి. బాగా మగ్గిపోవాలి పులుసు. చూసారా భలే గుమగుమలాడేసింది పులుసు అయితే. బాగా మగ్గిపోయాక మనం నువ్వులు ఆడుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా అందులో వేసుకుని అయితే బాగా మగ్గించేసుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి కొంచెం కొంచెం, ఎందుకంటే నేను సరిపడాలా వేసేస్తాను. మీరు ఒకసారి చూసుకుని అయితే వేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.